అందరికీ నమస్తే అన్న. వీళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కన్నా రోడ్డు మీద నాకు ఉచితార్థంగా కేసు రాశారన్న. ఒకసారి చూడండి, మీరు కాగితాలన్నీ చూడండి అన్న. ఏదన్నా ఇన్సూరెన్స్ కానీ, కాగితాలు బ్రేక్ కానీ, పొల్యూషన్ కానీ ఏమి లేవన్నా కేసు రాశారని అర్థం కావట్లేదన్న. ఒకసారి చూడండి అన్ని. ఇన్సూరెన్స్ కాగితం కూడా చూపిస్తాను. ఇవన్న ఒకసారి మీకు చదువు వస్తే దయచేసి చదువుకోండి అన్న. ఇన్సూరెన్స్ కాగితం అన్న చూడండి, ఇంకా మనకు టైం ఉంది. ఇవన్నీ ఉంది. ఇవన్నా నా లైసెన్స్ చూడండి అన్న. బ్యాడ్జీ నెంబర్ అన్న. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అన్న, పొద్దున్నేస్తే రోడ్డు మీద బతుకుతున్నాం అన్న. మనం పొద్దున్నేస్తే రోడ్డు మీద బతుకుతున్నాం. ఇప్పుడు నా కేసు 2000 రాశారన్న. కేసు 2000 రాశారు. చూడండి అన్న, ఎందుకు రాశారని అడిగితే బంపర్ కేసు అన్నారన్న. దీని మీద ఉందన్న, చూడండి ఒకసారి. బంపర్ కేసు అని దీని మీద ఉంటుందంట. ఒకసారి చూడండి అన్న. చూడండి అన్న, ఇది సారీ, బంపర్ కేసు 2000 అని ఉందన్న. చూడండి, నా బండికి బంపర్ ఉందేమో చూడండి అన్న. ఇప్పుడే జస్ట్ రాశాడు, 10 నిమిషాలు అయింది. నా బండికి బంపర్ ఉందో చూడండి. రోడ్ లేదు, ఖాళీ బండి, ఎంటీ బండి. ఏంటన్నా ఈ దుర్మార్గం ఏంటన్నా, ఈ అన్యాయం ఏంటన్నా? అందరు కొద్దిగా దయచేసి అడగండి అన్న. మనం పెళ్ళంబెట్టలో బతికించున్నావా? ఈ నా కొడుకులు లంచా కొడుకులు ఈ ప్రభుత్వాలను నమ్ముకొని ఈ నా కొడుకులు ఏమైనా సాధిస్తారు, ఏమైనా చేస్తారని మనం నమ్ముకొని పోతున్నాను. ఏంటన్నా ఈ అన్యాయం? లైసెన్స్ లేదురా, కాగితాలు లేవురా, రూల్స్కి వ్యతిరేకంగా వెళ్తున్నారా అని చెప్పి మనం ఒక దెబ్బ కొట్టి రాసినా పర్లేదన్నా. అన్నీ ఉంచుకుని కేసు రాయటం ఏంటన్నా? వీళ్ళ అమ్మల్ని ఎక్కడనే పడుకోబెడితే తేవాలి డబ్బులు? ఎంత కష్టపడితే వస్తున్నాయి డబ్బులు? వీళ్ళ బాబు కూడా సొమ్ములు ఏమైనా ఇస్తున్నారా మనకి? కొన్ని దాన ధర్మం చేస్తున్నారన్న. ఎవడమ్మన్నాడన్న ఆటోడికి డబ్బులు ఇస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇచ్చారు కరెక్టే, మళ్ళీ వాళ్ళు ఎందుకన్నా సావదింటారు? ఎంత కష్టపడితే వస్తున్నాయి రూపాయి? ఇప్పుడు 2000 కేసు రాశాడు. మన 2000 మిగిలించాలంటే ఎంత కష్టపడాలన్నా? బండికి ఏం కట్టుకుంటాం, మన కుటుంబాన్ని ఏం పోషించుకుంటాం, మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలన్నా? కొన్ని రూల్కి ఎగ్నెస్ట్గా, రూల్కి నచ్చినట్టు లేకుండా వేరేలాగా చేస్తే, అరే ఎరుపుకులారా మీరు చేసే తప్పు మమ్మల్ని అన్నీ ఉంచుకున్నాం కదా. నీ అమ్మాయి కేసులు రాసేది ఏంటారు? నా కొడకలారా, మా కడుపులో ఆవేదనతో మేము ఎక్కగలుగుతున్నాం. సార్ దయచేసి మా తప్పు అయితే క్షమించండి. కొద్దిగా అర్థం చేసుకొని, డ్రైవర్లు బాధ అర్థం చేసుకొని డ్రైవర్లని కొద్దిగా మనుషుల్లా చూడండి సార్. ఉంటాం సార్, నమస్తే. అయ్యా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు, 10 నిమిషాల క్రితం చెప్పారు కదా, నిన్న 100 రాశారు, రేపు 150 కేసులు రాసి తీసుకురండి. ఏం చేస్తారు మాది? ఇలా అన్యాయంగానా మా మీద? మీకు ఏది న్యాయం అనిపిస్తే మీ పెళ్ళాం బిడ్డలు శుభ్రంగా ఉంటారు, మాలాంటి వాళ్ళు నూరు కొడితే హ్యాపీ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్.